మధ్యలో ఇప్పుడు నాకు అందుతలేదు, నేను కొట్టుకునే వేరేది కొట్టుకున్నా కానీ దీని ప్రభావం చూస్తలేదు. అట్లా కూడా వాడి చూసిన నేను. అట్లా కూడా వాడారు. నా మిర్చి తోటను నేను కొంచెం పెట్టి దాని మీద నానా రకాల ప్రయోగం చేసిన. ఎకరం పెట్టింది ఏం నాకు రిజల్ట్ కనిపించలే. ఈ సంవత్సరం నాకు పెట్టిన దాంట్లో ఎకరానికి దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అది చెప్పుకోవద్దు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనం ప్రస్తుతం మంతని నియోజకవర్గం హరిపురం విలేజ్ అయితే రావడం జరిగింది. మనతో పాటు సంపత్ రెడ్డి అన్న గారు ఉన్నారు. సో మన ఓఎస్ఎం ఆయిల్స్ని అంటే టెస్టింగ్ పర్పస్గా రకరకాల పంటల మీద అయితే వాడడం జరిగింది. కూరగాయలు కావచ్చు, చిల్లీలో కావచ్చు, లేకపోతే కాటన్లో కానీ ఇట్లా అన్ని చోట్ల కూడా వాడారు. అయితే రిజల్ట్ ఎట్లా ఉంది? సో ఆయిల్స్ వాడిన తర్వాత వారికి చాలా అనుభవం ఉంది వ్యవసాయ రంగంలో. సో ఈ ఆయిల్స్ వాడిన తర్వాత వాళ్ళకి ఏమనిపించింది, ఇటు కాస్ట్ పరంగా కానీ తర్వాత అటు రిజల్ట్ పరంగా కానీ ఎట్లా అనిపించింది? దాంతోపాటు కంపెనీ ఓఎస్ఎం కంపెనీ తీసుకున్న నిర్ణయం 1300కే ఒక డోస్ ఇవ్వాలన్న నిర్ణయం ఎట్లా అనిపించింది అనే దాని గురించి మన సంపత్ రెడ్డి అన్న గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు, ఊరు చెప్పే ప్రయత్నం. నా పేరు బోడ సంపత్ రెడ్డి, మాది విలేజ్ హరిపురం, ముత్తారం మండల్, మంతని డిస్ట్రిక్ట్ పెద్దపల్లి, తెలంగాణ స్టేట్. నా పేరు రవి గారు. ఓకే. సో ఇప్పుడు మనకి ఓఎస్ఎం ఆయిల్స్ గురించి మీరు ఎట్లా తెలుసుకున్నారు అసలు? ఓఎస్ఎం ఆయిల్ గురించి మేము ఫస్ట్ యూట్యూబ్లో చర్చ చేసినామండి. ఎందుకు గురించి అంటే ఫస్ట్ ఇక్కడ మాకు ఉన్న పరిస్థితుల్లో కొంతమంది రైతులు పున్నస్వామి మందులు తీసుకొచ్చేవాళ్ళు. ఓకే. అయితే వాళ్ళ కాస్ట్ అటు ఇటు చూసినప్పుడు అనుకోకుండా యూట్యూబ్ చూసినప్పుడు మీ ఆయిల్ యొక్క మీరు చూసినటువంటి వీడియో కనిపించడం ద్వారా వాళ్ళు చూస్తే మాకు దగ్గర వాళ్ళే. ఓకే. అట్లా కూడా వాళ్ళని కూడా మేము తెలుసుకోలేదు. మీరు చూపించిన పంటలు వాళ్ళు మా రైతులే కాబట్టి వాళ్ళు వాడిన విధానం వాళ్ళని చూసుకొని మేము శాంపిల్ గా చూపించిన వీడియోలు మీకు దగ్గర వాళ్ళు అంటే దేవేంద్ర అన్న ఇటు మన జంబికుంట ఏది గడ్డివానిపల్లి వాళ్ళు కానీ ఇట్లా వీళ్ళు కానీ తిరుపతి ఆ ఏరియా వాళ్ళందరూ ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు. వాళ్ళకి అక్కడ మోసం ఉండదు కదా అని చెప్పి నేను డైరెక్ట్గా ఒక 4 డోసులు తెప్పించుకున్నాను. తెప్పించుకొని 2 ఎకరాలకని ఒక 2 ఎకరాలకు పత్తి మీద వాడాను, కొంత చిల్లి మీద వాడుకున్నాను, కొంత నా పక్కన ఉన్న వాళ్ళు వెజిటేబుల్ పెట్టుకుంటారు చిన్న వాళ్ళు మనకే కూలీలు వచ్చేవాళ్ళు, వాళ్ళ వెజిటేబుల్ మీద కూడా వాడి చూశాను టెస్టింగ్ పర్పస్లో. కొంత నాకు పసుపు ఉంటుంది, పసుపు నేను 3.5 ఎకరాలు చిల్లర పెట్టిన. ఎందుకైనా మంచిది అని చెప్పి కొంచెం తెగుళ్ళ లెక్కల ఇట్లా ఎరుపున్న దానికాడ పసుపు మీద కూడా కొట్టించిన ఒక 2 పంపులు, అక్కడ కూడా రిజల్ట్ కనిపించింది. ఇప్పుడు మీకు పసుపులో వాడే రిజల్ట్ ఉంది, తర్వాత కూరగాయల పంటల మీద రిజల్ట్ ఉన్నది, తర్వాత మిర్చిలో ఆల్రెడీ పర్ఫెక్ట్ అయిన రిజల్ట్. దాంతో పాటుగా పత్తిలో కూడా ఓకే ఎక్సలెంట్ అయిన రిజల్ట్. ఇప్పుడు ఈ క్రాప్ అయిపోయిన తర్వాత పత్తి చేనులు అన్నీ ఇట్లా అయిపోతున్నాయి. నేను 2 డోసులు కొట్టుకున్నా, ఇట్లా అయిపోతున్నాయి. 2 డోసులు కొట్టుకున్నా అంటే ఇప్పుడు 25-30 డేస్ అవుతుంది. ఈ 30 డేస్లో మళ్ళీ యథావిధిగా మనం ఎట్లా నాటుకున్నాం అట్లా అయిపోయింది పత్తి చేను. మళ్ళీ గ్రీనిష్ వచ్చి మళ్ళీ కాయ అంతా ఎక్సలెంట్ ఉంది, కాప్ సెట్ అవుతుంది, కాయ అవుతుంది. మళ్ళీ పత్తిలో అట్లనే ఉంది ఇప్పుడు. అంటే ప్రజెంట్ నిలబడ్డది ఏ రకం అన్న? ఇది జెర్సీ 56. 2 రోజుల పంట ఇది. 2 నెలలు అవుతుంది. ఇప్పుడు 70 డేస్ అనుకోండి. 70 డేస్. ఇప్పుడు ఇందులో ఎన్ని రౌండ్లు స్ప్రే చేయించారు? ఇందులో మనకి ఆయిల్స్ ఇందులో 3 రౌండ్లు అయిందండి. 3 రౌండ్లు స్ప్రే చేశారు. అంతకుముందు చిన్నప్పుడు వేరే వాడినాం. 3 లీటర్ల ఆయిల్స్ స్పార్క్ వీటితో పాటుగా మీరు మన దాంట్లో ఈ ఆల్ అవుట్ పవర్ క్లియర్, దాంతో పాటుగా మనకి ఫైర్ అనే మందు ఉంది, దాంతో పాటుగా మనకి వీక్ కంట్రోల్ అని చెప్పేసి కొబ్బరికి సంబంధించిన మందు కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మీరు వాడడం జరిగిందా? ఇంట్లో వాడిండు మనోడు ఇక్కడ వాడిపించింది. అంటే మీరు వేరే పంటల్లో కానీ అయితే నేను ఒక ఆల్ అవుట్ వాడిన దోమ కోసానికి కంట్రోల్ అయింది. ఆల్ అవుట్ తోటి దోమ అయితే కంట్రోల్ అయింది. ఓవరాల్ గా కొట్టిన తర్వాత రిజల్ట్ అంటే మనకి ఏమేమి కంట్రోల్ అవుతుందని గమనించారు? మనకి కొట్టిన తెల్లారే మనకు కనిపించింది ఏంది అంటే తెల్లదోమ పచ్చదోమ లేదు, మళ్ళీ కంట్రోల్ అవుతుంది. ఏది మన బ్లాక్ స్ట్రిప్స్ అని పూతల్లో పురుగు కనిపిస్తుంది, అందులో ఎర్రది నల్లది 2 ఉంటాయి మైట్స్, అవి మనం ఫోన్ మీద కొడితే కూడా మనది కానీ అది అంత దూరం మన చూడలే కానీ మన కళ్ళకి కనిపించేది అది 2. ఇట్లా చూస్తే మనకు దీంట్లో ఇట్లా పూత అనగానే దీంట్లో ఇట్లా కనిపిస్తుంది అన్నట్టు. అలాంటిది అట్లాంటిది ఏం లేవు, క్లియర్. అట్లా ఒక 10 డేస్ 12 డేస్ దాకా అట్లా పనిచేస్తుంది. అది 12 డేస్ వరకు పనిచేస్తుంది. వాస్తవంగా మనం 10 రోజులకు ఒక డోస్ కొట్టమని చెప్తున్నాం.
కొంతమంది రైతులు 7 రోజులు 8 రోజుల తర్వాత కొట్టుకుంటారు. 10 దాటిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కడ ఒక్కటి కనిపించే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి వేయగానే కదా స్మాష్ లేదు. మినిమం మనకి 10 రోజుల వరకు మళ్ళీ పోతే పని చేస్తాను మనం చెప్తాను. అది కొడితే ఈ గ్రోతింగ్ కూడా కొంచెం లేతగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఈ తోట అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు మన క్రాప్ మంచి మెత్తగా ఉంది. అవును, చూస్తే మనకి తోటకూర లాగా ఎంత 9 days ఏమవుతుంది కొట్టి దీని మీద అంతే. దీంట్లో 9 days కొట్టి ఇప్పటికీ కూడా దగ్గర దసరా భద్ర ఎక్కడ కూడా మనకి ఈగుర్లు మాడిపోవడం ఏది కానీ ఏదైనా లేదు. తర్వాత వచ్చే ఈగురు మళ్ళీ ముడత రావడం కానీ ఏ ప్రాబ్లం లేదు. దాంతో పాటుగా మీరు పిన్నిస్ గమనించారా? అవును, అది స్ట్రాంగ్ ఉంది. అది పడిపోవడానికి అవకాశం లేదు. ఇది మనం ఇట్లా పెట్టి అన్నా కానీ లేదు, అంత స్ట్రాంగ్ వస్తుంది. అంటే తోట అనేది ఒక సెటప్ వచ్చేసింది. పోయినసారి ఎంతమంది వేసా అని చెప్పారు వేరే వెరైటీ జెర్సీ 56 అంటే తెంపుడుగా అయిన వెరైటీ మీరు వేసుకున్నారు. వేసినాం కానీ మనం వేరే మందులు కెమికల్ మందులు వాడడంతో చాలా నష్టపోయినాం అండి. ఏ కొంచెం కూడా మేము కంట్రోల్ చేయలేకపోయినాం. అసలు మెత్తదనం రాలేకపోయింది. చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాను నేను దాంతో. అందుకోసానికి ఈ సంవత్సరం తోటను బాగా తగ్గించి చిన్నగా వచ్చి చూసినాం. మళ్ళీ ఆశ సిగురుస్తుంది నెక్స్ట్ ఇయర్ వాడుకోవచ్చు అనేది. ఏం భయపడకుండా అయినా కానీ మన తోటి రైతు కానీ చెప్పైనా కానీ మనమైనా కానీ ఓకే నిలదొక్కుకోవచ్చు అనేటువంటి ధైర్యం పత్తిలో కూడా వచ్చింది. పత్తి 6-7 క్వింటాల్లో పడిపోయిందండి. ఇప్పుడు నాకు అది వచ్చింది అనుకోండి, నేను చెప్తా ఇక అది ఏంటిది అనేది మళ్ళీ మీకే ఫోన్ చేసి ఖచ్చితంగా ఎట్లా మనం కూడా చిన్న వీడియో క్లిప్ ద్వారా పంపించండి నాకు, మన రైతులకు కూడా చేసే ప్రయత్నం. ఓఎస్ఎం ఆయిల్ సంబంధించి మీరు రైతులకి ఇచ్చే ఒపీనియన్ అసలు మీరు చూసిన దాన్ని బట్టి మీరు రకరకాల దాంట్లో టెస్ట్ చేశారు. ధైర్యంగా వాడుకోవచ్చు అంటారు అన్ని పంటలు? 100% ధైర్యంగా వాడుకోవచ్చు. రైతుకు సేఫ్, ఏది రేటు తక్కువ, ఓకే, సర్వీస్ గుడ్. మాకు ఇట్లా ఫోన్ చేసి మేము ఫోన్పేలో డబ్బులు వేస్తాం, మా మందిని కార్ కూడా దిగుతుంది. ఓకే, అయిపోయిందా? రెండవది ఎక్కువ పని ఎక్కువ, పనితనం ఎక్కువ, పైసలు తక్కువ ఉన్నాయి, ప్లస్ పనితనం ఎక్కువ, సర్వీస్ కూడా గుడ్ సర్వీస్ ఉంది. మనకి ఎక్కడికైనా కానీ కార్గో సర్వీస్ అవైలబుల్ ఉంది. టిఎస్ లో అసలు ఇంకా 1 డేనే, ఒక్కరోజే మనకి మంత్ అని గాను ఎక్కడ ఏ మారుమూల ప్రదేశం అయినా కానీ టిఎస్ కార్గోలో మనకి 1 డేలోనే ఏ పార్సల్ అయినా వెళ్ళిపోద్ది. సో మీరు దాన్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనం డబ్బులు కొడితే మనకి ప్రొడక్ట్ వస్తుందా రాదా అనే భయం అయితే మీకు అక్కర్లేదు. 100% మీరు డబ్బులు పంపించినా 1 లేదా 2 రోజుల్లో ఖచ్చితంగా మీకు ప్రొడక్ట్ వస్తుంది. ఒకవేళ ఏదన్నా పండగలు ఇట్లాంటివి ఉన్నప్పుడు అటు ఇటు అవుతుంది, కానీ నార్మల్ డేస్ లో అయితే రాకుండా అయితే ఉండదు. ఇప్పుడు ప్రజెంట్ మనకు అటు పక్క కనిపిస్తానన్న మన దేవేంద్ర ఆల్రెడీ ఓఎస్ఎం ఆయిల్స్ వాడారు. మనకి ఎక్కడంటే మొగుళ్ళపల్లి దగ్గర మేదరమెట్ల విలేజ్ లో. మీ అంటే వాడినట్టు మీకు కూడా తెలియదు కానీ నార్మల్గా అయితే వాడారని తర్వాత తెలిసింది. నేను ఫోన్ చేసి మీ రిలేటివ్ ఉన్నాడని చెప్పిన వాళ్ళు మా బామ్మర్ది అని నేను చెప్పేసిన. అంతే, మా మామూలు బామ్మర్ది వాళ్ళు వాడిందట. పోయిన సంవత్సరం చివరిలో వాడుకొని కూడా చాలా మంది రైతులు మంచి అంటే 3 క్వింటాల 4 క్వింటాల 5 క్వింటాలు 10 క్వింటాలు ఎంతో కొంత కాకపోతే పడించుకున్నారు మన ఆయిల్స్ వాడి. సో ఈ సంవత్సరం కూడా చాలా మంది రైతులు మొదటి నుంచి వాడేటోళ్ళు ఉన్నారు, మధ్యలో నుంచి వాడేటోళ్ళు ఉన్నారు. సో రకరకాల వాడుతున్నారు. ప్రతి రైతు కూడా వాడిన వాళ్ళు పని చేయలేదని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో కాకపోతే కొన్ని అపోహలు ఉంటాయి. ఆ అపోహలు కూడా మనం నిర్వీర్యం చేస్తూనే ఉన్నాం. అంటే పని అంటే దాని మూమెంట్ బట్టి కొట్టుకుంటే పని చేస్తుందండి. అది అంతరించిపోయే టైంలో మనం ఏం చేసినా, ఇప్పుడు చనిపోయడానికి మనం ఎన్ని రోజులు పెట్టినా ఏం చేసినా ఏముండదు. దాని వయసు ముదరక ముందు 90 రోజులు దాటక ముందు మనం ఏం చేసినా ప్రయత్నం ఉంటుంది. మిర్చికి పత్తికి 60 రోజులు దాటక ముందు ప్రయత్నం చేసుకుంటే ఉంటుంది. అంతేగాని అది 90 రోజులైనా దాన్ని వికేసుడేనా, దాన్ని పట్టుకొని మనం ఏం చేస్తాం. అది ఇప్పుడు వాస్తవంగా అయితే ఓఎస్ఎం ఆయిల్స్ అనేది రైతులు ధైర్యంగా వాడుకోవచ్చు అండి. ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం ఈ టైంలో ఇప్పటి వరకు అన్న కోసం వెయిట్ చేసి ఈయన చేసిన నేను చేసిన దానికంటే కూడా ఇంకెక్కువ సెర్చ్ చేసి కొన్ని సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని చిన్న చేర్పు మార్పులు కూడా చేపించి రైతులకు ఇంకా మంచిగా అందించే ప్రయత్నం చేయండి. ఇది 2వ సంవత్సరంలో ఉన్న మనం నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా బాగా మనం ఓఎస్ఎం ఆయిల్స్ రైతులకు తీసుకెళ్దాం. ఇప్పుడు కూడా ఇంకా టైం పోలేదు. నెక్స్ట్ నల్లతామర పురుగు అనేది వచ్చే టైం, ఎర్ర నల్లి వచ్చే టైం మనకి 80 నుంచి పైబడిన తోట 80 నుంచి కూడా మనకి 120 రోజుల మధ్యలో ఇంకా తెగుళ్ళు ప్రాబ్లమ్స్ కానీ తర్వాత వచ్చే నల్లి కానీ ఎర్ర నల్లి కానీ ఈ ప్రాబ్లం సిగురులు మాడిపోయి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో దానికి మన ఓఎస్ఎం ఆయిల్స్ చాలా అద్భుతంగా వర్కింగ్ జరుగుద్ది. పోయినసారి కూడా మనం చెప్పాను 100 రోజులు పైబడిన తోటల్లో కూడా మనకి ఇటు పక్క ఏటూరు నాగారం సైడ్ కానీ ఈ బెల్ట్ అంతా కూడా వాడి మంచి దిగుబడులు పొందారు. సో ఖచ్చితంగా మీరు కూడా ఎవరైనా ఆ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీరు ఓఎస్ఎం ఆయిల్స్ ధైర్యంగా వాడుకోండి. అవసరమైతే మనకి 110 రోజుల్లో 100 రోజుల తోటలు దాటి ఒకవేళ ఎక్కువ ప్రాబ్లం ఉంటే 8 రోజులు స్ప్రే చేసుకోండి, ఇబ్బంది లేదు. 8 రోజులకి 8 రోజులు స్ప్రే చేసినాక
4వ రోజు నుంచి వెళ్ళి దీని పనితనం మనకు కనిపిస్తుంది. 4వ రోజు నుంచి కూడా కంటిన్యూస్ గా 10 రోజుల వరకు కూడా గ్రోతింగ్ కనిపిస్తున్నది. తోటలో ఏదో ఒక రోజు మనం రోజు పోయినా కానీ రోజుకి ఏదో ఒక రిజల్ట్ కనిపిస్తూనే ఉంటుంది. తోటలో ఎక్సలెంట్ గా కనిపిస్తూనే ఉంటుంది. కాప్ సెట్టింగ్ విషయాలు ఏమన్నా మీకు డౌట్లు ఉన్నాయి? అసలు ఇలాంటి ప్రాబ్లమే లేదు. కాకపోతే ఏంటి అంటే కొంతమంది అంటే నా దగ్గర చిన్న ఒక రైతుకు నేను ఒక పంపుకు పోసిన, అతని పంపు పట్టది కానీ ఆయనతో పోసి కొట్టుకున్నాడు. కానీ కాకపోతే బాగా లేతగా అయిపోయింది అన్నట్టు, బాగా మెత్తగా వచ్చింది. అంటే ఎక్కువ డోసు కొట్టిన వాళ్ళకు లాతగా ఎక్కువ అవుతుంది, దగ్గర దగ్గర కొట్టే లాతగా ఎక్కువ అవుతుంది. అంతే అట్లా. సో మొత్తానికి అయితే OSM ధైర్యంగా వాడుకోవచ్చు అంటారు. దాంట్లో అసలు ఎలాంటి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దాంట్లో మనకు ఇబ్బందులు లేవు. వేరే ఆయిల్స్తో పోల్చుకున్నా కానీ మన బ్రహ్మాండంగా ఉంది. మధ్యరాచి ఇప్పుడు నాకు అందుతలేదు, నేను కొట్టుకునే వేరేది కొట్టుకున్నా కానీ దీని ఏం ప్రభావం చూస్తలేదు. అట్లా కూడా వాడి చూసిన నేను. అట్లా కూడా వాడారు. నా మిర్చి తోటను నేను కొంచెం పెట్టి దాని మీద నానా రకాల ప్రయోగం చేసిన. ఎకరం పెట్టింది ఏం నాకు రిజల్ట్ కనిపించలే. ఈ సంవత్సరం నాకు పెట్టిన దాంట్లో ఎకరానికి దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అది అంతేనా? చెప్పుకోవద్దు. 10 గుంటలు పెట్టుకున్న ఎకరానికి దగ్గర వచ్చింది ఇప్పుడు. అది పోయిన సంవత్సరం దాన్ని చూసుకుంటే. ఓకే అన్న. సో ఇది మొత్తానికి OSM ఆయిల్స్ మీద రైతుల్లో ఉన్న ఒపీనియన్. మీరు కూడా ఏదైనా చిన్న చిన్న అపోహలు ఉంటే వాటిని తీసేసి ధైర్యంగా వాడుకోండి. పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలి. ఈ సంవత్సరం ఉన్న రేట్లకి రైతులకు ₹1 మిగలాలి వాడుకోండి. మీకు ఇంకా ఇంతకు మించి మనం ఇంత మించి గద్దించి చెప్పలేం కదా ఎవరికి కూడా. రిజల్ట్ చూపించి చెప్పగలుగుతాం కానీ గద్దించి చెప్పలేం ఎవరికి కూడా. సో అర్థం చేసుకొని ఆయిల్స్ వాడుకొని మంచి దిగుబడులు పొందుతారని చెప్పి కోరుకుంటూ ఇంత సమాచారం ఇచ్చినందుకు సంపత్ రెడ్డి అన్న గారికి కానీ మన రైతులకు కూడా మన ఛానల్ ధన్యవాదాలు. నమస్తే అన్న. మళ్ళీ కలుద్దాం ఒకసారి ఎండింగ్ లో, మళ్ళీ ఒకసారి కలిసి మనం ఇంకా మంచి సమాచారం తీసుకుందాం. ఓకే, నమస్తే.